దేశంలో ఎక్కడ చూసినా ఎండలే ఎండలు. చాలా చోట్ల బిందెడు నీళ్లు కూడా దొరకటం లేదు. భూగర్భ జలాలు అడుగంటడంతో బావులు బోర్లు పడకేశాయి. నీళ్లు లేక ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. అయితే వెంకన్న కొలువై ఉన్న తిరుమలలో మాత్రం నీటి కరువు లేనేలేదు. అక్కడి రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. హైదరాబాద్ సిటీ కూడా నీటి కరువుతో విలవిల్లాడుతోంది. కానీ ఏడుకొండల వెంకన్న సన్నిధిలో మాత్రం నీటి సమస్య మచ్చుకైనా లేదు. గతేడాది నవంబర్లో కురిసిన భారీ వర్షాలతో తిరుమల జలాశయాలు నీటితో నిండి కలకలలాడుతున్నాయి. గోగర్భం డ్యాం, ఆకాశగంగా, పాప వినాశనం వంటి 3 ప్రధాన డ్యాముల్లో 70% నీళ్లున్నాయి. పసుపుధార, కుంకుమధార జలాశయాలు కూడా నీటితో నిండుగా కనిపిస్తున్నాయి. నిత్యం తిరుమలకు భక్తులు 70,000 మందికి పైగానే వస్తుంటారు. వేసవిలో భక్తుల సంఖ్య మరీ పెరుగుతుంటుంది. ఎండాకాలంలో రోజుకు సుమారు 13 ml నీళ్లు అవసరమవుతాయని అంచనా. కళ్యాణి డ్యాం, శ్రీవారి మెట్టుబోర్ల నుండి సుమారు 8 ml నీటిని రోజూ అందిస్తున్నారు. ప్రస్తుతం అన్ని డ్యాముల్లో కలిసి మొత్తం 3,840 ml నీళ్లు నిల్వ ఉన్నాయి. ఈ నీటి నిల్వ అవసరాలు లెక్కలు వేసి చూస్తే మరో ఏడాదిన్నర పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీటిని అందించవచ్చని టీటీడీ భావిస్తోంది. అంతలోపు మళ్లీ వర్షాలు కురిస్తే ఇప్పట్లో తిరుమలకు నీటి కష్టాలు ఉండవని టీటీడీ అధికారులు చెబుతున్నారు. మరోవైపు శేషాచలం కొండల్లో జల సంరక్షణ చర్యలు చేపట్టాలని టీటీడీ భావిస్తోంది. భవిష్యత్ అవసరాల కోసం మరికొన్ని జలాశయాలు నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. గోగర్భం డ్యాం ఓవర్ఫ్లో నీటితో పాటు తిరుమలలో కురిసిన వర్షపు నీరు ఉపయోగం లేకుండా పోతోంది. అందుకని గోగర్భం డ్యాం కింది భాగంలో 3 ప్రాంతాల్లో ఆనకట్టలు నిర్మించాలని, దీనికి ప్లాన్స్ రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులను ఈవో ఆదేశించారు. ఇవి కూడా వస్తే తిరుమలకు నీటి కొరతే ఉండదని అధికారులు అంటున్నారు.